శ్రీగురుభ్యో నమ. నేను మీ ఉల్లగంటి హనుమత్ శర్మను. మరి ఈ యొక్క ఆగస్టు నెల మరి వృషభ రాశి వారికి వారి యొక్క గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క ఆగస్టు నెల మరి వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా బాగుంటుంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా ఏవైనా కోర్టు వ్యవహారాలు ఉంటే అవి మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఏవైనా స్థలాలు కానీ, మరి ఇల్లు కానీ, పొలాలు కానీ ఏవైనా అమ్మేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి. తగు జాగ్రత్తలు తీసుకుంటే లాభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని విషయాల్లో మీ యొక్క తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని చిన్న చిన్న అనర్థాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఈ నెలలో వీరికి ఆదాయం చాలా బాగుంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు. మరి ఈ గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి. మరి కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి కొన్ని విషయాలలో మీరు మరి ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించడం వల్ల మీరు ఈ నెలలో లాభాలు ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. ముఖ్యంగా పాత మిత్రుల కలయిక వల్ల మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధువర్గం వారి వారి యొక్క సహాయ సహకారాలు మీకు చాలా బాగుంటాయి. గతంలో ఏవైనా మీరు ఎవరికైనా సరే అప్పుగా ధనం ఇచ్చుంటే ఆ యొక్క ధనం కూడా తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నూతన మరి ఏవైనా వాహనాలు కొనేవారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి మరి వ్యాపారస్తులందరికీ కూడా ఈ యొక్క ఆగస్టు నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీ వ్యాపారం అంతా కూడా చాలా మంచిగా జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే జాయింట్ వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీరు లాభాలు అనేవి బాగా ఆర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క మరి ఆగస్టు నెలలో. ఇక ఎవరైతే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి మీరు పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. వారి మందన పొందడం ద్వారా మీరు గతంలో ఏవైనా బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ లేదా ఏవైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటే ఒకసారి మళ్ళీ వారితో కూర్చొని చర్చిస్తే ఆ యొక్క పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి మరి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంది. ముఖ్యంగా మరి ఏవైనా సరే మరి ఈ యొక్క స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ యొక్క పోటీ పరీక్షా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే మీకు చాలా మంచిదండి. ఇక ఎవరైతే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మరి మిశ్రమంగానే ఉంది. గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అనేది మరి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారు ఎవరైనా సరే నూతన ప్రాజెక్టులు ప్రారంభించేవారు తగు జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని విషయాల్లో తగు పూజలు చేసుకొని మీరు ఆ యొక్క ప్రాజెక్టులు అనేవి ప్రారంభిస్తే చాలా మంచిదండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీరు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి. ఇక వృషభ రాశి వారికి మరి ఈ యొక్క ఆగస్టు నెలలో మరి అనుకూలమైన రోజులుగా మరి మరి 4వ తారీఖు, 11వ తారీఖు, 13వ తారీఖు, 20వ తారీఖు, 22వ తారీఖు, మరి 26వ తారీఖు, 31వ తారీఖుల వీరికి మరి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి మరి ఈ యొక్క ఆగస్టు నెలలో మరి మరి ప్రతికూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 6వ తారీఖు, 8వ తారీఖు, 16వ తారీఖు, 18వ తారీఖు, 24వ తారీఖు, 29వ తారీఖుల వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో
ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ యొక్క ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.